హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు. ఈ కొబ్బరి లడ్డూలని న్యూ ఇయర్ స్పెషల్‌గా చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ కొబ్బరి లడ్డూలని చూస్తుంటే నోరూరిపోతుంది కదా! వీటిని ఇలా చేసి పెడితే చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుంటాయండి ఈ కొబ్బరి లడ్డూలనేది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మరి ఈ కొబ్బరి లడ్డూలని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లోకి ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఇక్కడ కొబ్బరికాయ అనేది లేతగా ఉంటేనే చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఇలా కొబ్బరి మొత్తం తీసేసి వీటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటేనే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొబ్బరి అనేది లేకుండా చాలా సాఫ్ట్‌గా కూడా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని దీనిలో వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలానే మిగతా కొబ్బరిని కూడా అదే మిక్సీ జార్‌లోకి వేసుకొని దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మనకి కొబ్బరి లడ్డూలనేవి పిల్లలకి ఇలా చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే చాలా బలంగా కూడా ఉంటారండి ఇలా చేసి పెడితే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న కొబ్బరి తురుమును కూడా దీనిలో వేసుకోండి. ఇలా తురుము మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని దీనిని ఒక 2, 3 నిమిషాల పాటు నెయ్యిలో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా వేయించి తీసుకుంటే మనకి లడ్డూలనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు దీనిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కనే ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక బౌల్ పెట్టుకొని దానిలోకి 1 ½ కప్ వరకు బెల్లంని వేసుకోండి. అలాగే దీనిలోకి 2 స్పూన్స్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ బెల్లం అనేది కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించండి. మనకి ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించేసుకొని చూడండి, ఇలా మనకి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వడకట్టండి. ఇలా ఒక బౌల్‌లోకి వడకట్టండి. బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. ఈ కొబ్బరి లడ్డూలనేవి ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా బావుంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా వేయించి ఉంచుకున్న కొబ్బరి తురుము ఏదైతే ఉందో దానిలోకి బెల్లం పాకాన్ని కూడా వేసుకోండి. ఇలా ఈ బెల్లం పాకం మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ కొబ్బరి తురుములో ఈ బెల్లం పాకం మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ బెల్లం వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఈ తురుము మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు దీనిని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 4, 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేయండి. ఈ లడ్డూలని ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఈ కొబ్బరి తురుమంతా దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి.
చూడండి, మనకి ఇప్పుడు కొబ్బరి తురుము అనేది ఇలాగ బాగా దగ్గర పడినప్పుడు కొంచెం కొబ్బరి తురుముని ఇలా పట్టుకొని చూస్తే మనకి ఉండలాగా ఇలా ఫామ్ అవుతున్నప్పుడు మనకి కొబ్బరి లడ్డూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా లడ్డూలు కట్టండి. మీకు నచ్చిన సైజులో ఇలా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చిన్నపిల్లలకి చాలా బలాన్ని ఇస్తాయండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్ని లడ్డూలని కూడా మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ కొబ్బరి లడ్డూలని ఒక బాక్స్లోకి తీసుకొని వీటిని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో అయితే 2 వీక్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.